వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటుకలు, ఇసుక, సిమెంట్. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇవన్నీ కావాల్సిందే. పూర్వకాలంలో చెక్కతో ఇల్లు కట్టేవాళ్ళు. సాంప్రదాయ ఆరోగ్య సూత్రాలతో ఈ వింటేజ్ హోమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఉండటానికే కాదు, ఈ వింటేజ్ హోమ్ నిర్మాణంలో ఒక మంచి బిజినెస్ ఐడియా కూడా ఉంది అని చెప్తున్నారు చంద్రమోహన్ గారు, వింటేజ్ హోమ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. మరి సార్తో మాట్లాడి అసలు వింటేజ్ హోమ్స్ అంటే ఏంటి, చెక్కతో ఇల్లు కట్టడం ఏంటి, అసలు ఆ ఇంటీరియర్ డిజైనర్ ఎలా ఉంటుంది, మరి వాటి గురించి తెలుసుకోవాలనుంది కదా. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. వింటేజ్ హోమ్స్ అంటే అసలు ఏంటి, పాతకాలపు ఇల్లు మోడల్స్ ఎలా ఉంటాయి, మరి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం సార్ని అడిగి. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, వింటేజ్ హోమ్స్ అసలు ఈ కంపెనీ గురించి, అసలు వింటేజ్ హోమ్స్ అంటే ఏంటి, ఈ కంపెనీ గురించి ఏంటి అని అంటే మీరేం చెప్తారు? సో మీరు చెప్పినట్టుగా వింటేజ్ హోమ్స్ మేము మా బేసికల్గా ప్రయత్నం మనం పూర్వకాలంలో చూసినట్టు మంచి సాంప్రదాయబద్ధమైన ఇళ్లను నిర్మించాలనేది ఒకటి. దాంతోపాటు ఒక మంచి లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇక్కడ అందరికీ అన్న ఉద్దేశంతో వింటేజ్ హోమ్స్ స్టార్ట్ చేశాము. సో నేను యాక్చువల్గా ఐ వర్క్ ఫర్ చాలా వరకు ఎంఎన్సీస్లలో పనిచేశాను, వేరే వేరే దేశాలలో కూడా పనిచేశాను. అక్కడ నేనంతా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని దేశాలలో కూడా మనము మేజర్గా ఉన్నది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి అండ్ ఇల్లు. ఆ ఇల్లుని చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఇలాంటి ఇల్లు మనం ఇప్పుడు పూర్వకాలంలో ఉండేది, కానీ ఇప్పుడు మనం అలాంటివి చూడడమే కరువు అయిపోయింది, చూడలేక అరుదుగా ఉంది, కనిపించట్లేదు. అలాంటిది మనం చేయాలంటే ఏం చేయాలి? సో ఏ దేశానికి వెళ్ళినా కూడా నాకు అలాంటిది చూసినప్పుడల్లా నాకు అదే భావన ఉండేది. సో ఆ ప్యాషన్ తోటి ఆ ఇష్టంతో నేను వచ్చిన తర్వాత నేను వర్క్ చేసుకుంటూనే నేను వివిధ ప్రయత్నాలు చేశాను. అసలు ఇలాంటి ఇల్లు కట్టాలంటే మనకున్న ఫెసిలిటీస్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, అసలు ఎవరైనా చేస్తున్నారా లేదా, అలా ప్రయత్నం చేస్తూ ఒక 4 ఏళ్ళ ప్రయత్నం తర్వాత నాకు మంచి టీము దొరికింది, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఆల్మోస్ట్ 15 ఏళ్ళు ఇదే ఎక్స్పీరియన్స్, ఇదే ఫీల్డ్లో విడెన్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళతోటి పరిచయం ఏర్పడింది. దెన్ అప్పుడు మేము అనుకున్నాము మనమే ఒకటి స్టార్ట్ చేద్దాము అని. సో ఇది ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ల క్రితం మేము స్టార్ట్ చేసాము. అంటే సార్, ఈ థాట్ ఎలా వచ్చింది మీకు, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అంటే ఎలా స్టార్ట్ చేశారు? సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకసారి అది చూసి వచ్చిన తర్వాత మనం అలాంటివి చేస్తున్నప్పుడు నేను ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో, నేను ఈ టీమును ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ వీళ్ళంతా టీము కలిసినప్పుడు నాకు మొదట్లో పరిచయం అయింది. ఒక 15 ఏళ్ళ నుంచి మనకు ప్రపంచం మొత్తం కూడా వుడెన్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు ఆర్కిటెక్చరల్ సర్వీసెస్లో ఎక్స్పర్ట్స్. సో ఆర్కిటెక్చర్ సొల్యూషన్స్ ఇస్తూ వేరే వేరే దేశాలు, స్విట్జర్లాండ్, కెనడా, యూఎస్ అలాంటి డిఫరెంట్ కంట్రీస్కి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నప్పుడు మేము చేసింది ఏంటంటే, ఫస్ట్ మనం ఇండియాలో ఇలాంటివి ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఏంటి అనేది. డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఫస్ట్ కన్సర్న్ ఈజ్ అబౌట్ వెదర్ కండిషన్స్. మనకున్న వెదర్ కండిషన్స్లో ఎస్పెషల్లీ చాలా వరకు మేము ముందు అనుకున్నట్టే తర్వాత జనాలు కూడా అడగడం అదే అనమాట. అంటే మన దగ్గర చెదలు ఉంటాయి, చెదలకు ఎలా ఉంటుంది ఇది, తర్వాత మనకున్న వెదర్ కండిషన్స్ ఎక్కడ, ఫారెన్ వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా మనకి ఇలా. సో వాటన్నిటిని మనం ఆన్సర్ చెప్పాలంటే థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా కూడా చెప్పాలి అన్న ఉద్దేశంతో మేము ఒక 4 ఏళ్ళు అలా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు, చెదలకు ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక్కడున్న చెదలకు కానీ ఇక్కడున్న వెదర్ కండిషన్స్. అలా చేసిన తర్వాత మేము ఒకటి మా ఓన్ ప్లేస్లో ఒకటి కట్టుకున్నాం, ఒక యాదగిరిగుట్ట దగ్గర. దెన్ అది ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఇంకొకటి కట్టాము. సో అది కట్టి కూడా మేము ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. సో ఈ 4 ఇయర్స్లో అది అంటే మనకు హైదరాబాద్లో చూస్తే లాస్ట్ 4 ఇయర్స్లో చాలా వరకు వర్షాలు కానీ గాలి కానీ, ఈ ఇయర్ తప్ప మీద మనం 4 ఏళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ టెస్టెడ్. సో ఆ టెస్ట్ చేసేటప్పుడు కూడా మేము అంటే అసలు మనం అడ్రస్ చేయాల్సిన విషయాలు ఏంటేంటి జనాలకు చెప్పాల్సింది అనేది మా వంతు కృషితోటి వి డిడ్ ఆల్ ద స్టడీ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సార్, ఇప్పుడు మీరు చెక్క అంటే చెదలు అని చెప్పారు కదా, మరి మనం ఒక ఫర్నిచర్ తీసుకుంటేనే కొన్ని సంవత్సరాలు అయ్యాక అది చెద పట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ హౌస్ మొత్తం కూడా మీరు వుడెన్ తోటే చేస్తారని చెప్తున్నారు కదా, మరి అలాంటి కన్స్ట్రక్షన్స్ చేసినప్పుడు ఎలాంటి మోడల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చేస్తారు మీరు? మీ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉంటాయి? మరి కస్టమర్ని మీరు ఎలా సాటిస్ఫై చేస్తారు? ఇప్పుడు ఈ చెదలు పట్టకుండా ఒక ఫర్నిచర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం, అలాంటిది ఇల్లంతా చెక్కతో చేసినప్పుడు కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతాడు? అతన్ని ఎలా మీరు మెయింటెనెన్స్ కానీ అతనికి ఎలా చెప్తారు, గ్యారంటీ ఎలా ఇస్తారు అతనికి?
సో మీరన్నట్టు అదే ఫండమెంటల్ క్వశ్చన్స్ చెదలు ఎలా పడతాయి అన్నప్పుడు మనకు వుడ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో మేము వాడే వుడ్ ఏంటంటే పైన్ వుడ్. సో పైన్ వుడ్ ఎస్పెషల్లీ మేము కెనడా నుంచి చేస్తాము, వేరే వేరే దేశాల నుంచి. సో ఇదేంటంటే ఈ పైన్ వుడ్ అనేది ఆల్రెడీ ట్రీటెడ్ వుడ్. ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రీటెడ్ ఫర్ మాయిశ్చర్. ఇదంతా కూడా మేము వచ్చినప్పుడు కూడా మేము అదే చెప్తుంటాం మా కస్టమర్స్కి, వాళ్ళకున్న థియరిటికల్ కదా మా దగ్గరికి వచ్చి కూడా చూడండి మా స్ట్రక్చర్స్లో 3 ఏళ్ళ నుంచి ఉన్న స్ట్రక్చర్లో చెదలు పట్టినట్టు ఏమైనా ఉందా లేదా అనేది. ఎందుకంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ట్రీటెడ్ ఫర్ టర్మైట్. ఇంకొకటి మన దగ్గర బేసికల్గా క్వశ్చన్ ఒకటి ఎప్పుడు వస్తుంటుంది, చెదలు మన దగ్గరే ఉన్నాయి అన్నట్టు. బట్ మనం ప్రపంచం మొత్తంలో గూగుల్లో వెళ్ళేసి వరల్డ్ టర్మైడ్ మ్యాప్ అని చూసిన చెదల మ్యాప్ చూస్తే కూడా వేరే వేరే దేశాలలో మనకన్నా ఎక్కువగా ఉంటాయి. అంటే అక్కడ ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్నాయి అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. బట్ మన దగ్గర కూడా అలా చాలా వరకు చెదలు ఉన్నా కూడా ఇది ట్రీటెడ్ వుడ్ అండ్ కమర్షియల్లీ అండ్ రెసిడెన్షియల్లీ పర్పస్ కొరకే చేసిన ప్రాసెస్డ్ వుడ్ని మేము వాడతాము. సో మీరు అన్నట్టు వుడ్లో చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర వుడ్ వాటర్ కాదు అవుతుంది కదా, వాటర్ ఇంట్లో పెడితేనే వాటర్ పడితే ఏమవుతుంది అన్న అది కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం బయట వాడుతున్నప్పుడు మరి ఆ వాటర్కి ఎలా అంటే ఇది మొత్తం ఎక్స్టర్నల్ వుడ్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రూవెన్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రూవెన్ ఫర్ ఎక్స్టీరియర్ అండ్ రెసిడెన్షియల్ గ్రేడ్ వుడ్. సార్ ఇక మోడల్స్ ఏముంటాయి సార్ మీ దగ్గర, ఎలాంటి మోడల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, ఏవైనా ఒక 6 to 5 ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో మోడల్స్ అంటే మేడం మేము దీన్ని ఇన్ ఏ డిఫరెంట్ వే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మేము మేజర్గా రెసిడెన్షియల్ కూడా చేస్తాము అండ్ ఆల్సో కమర్షియల్ కూడా ఉన్నాయి. రెసిడెన్షియల్కి వచ్చే వరకు జనరల్గా మాకు టిపికల్ మన హౌసెస్ ఏదైతే అవి ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ డిజైన్ కానీ షేప్ కానీ చెప్పాలంటే. బట్ దాంతోపాటు మనకు ఏ టైప్ హౌసెస్ అని వచ్చాయి. ఈ మధ్య మనం టూరిస్ట్ ప్లేసెస్లో పోతే ఇట్ విల్ లుక్ లైక్ ఏ షేప్. సో అండ్ ఆల్సో డోమ్స్ అని రౌండ్గా అట్లా గ్లోబ్ టైప్ ఉండడం అలాంటివి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్ వీ హ్యావ్ వైడ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్. ఇన్ఫ్యాక్ట్ అవర్ స్ట్రెంగ్త్ ఈస్ ద డిజైనింగ్ టీమ్. మా దగ్గర ఉన్న డిజైన్ టీమే మా స్ట్రెంగ్త్. దాంతోపాటు వాళ్ళు ఎక్కడన్నా కూడా డిజైన్ ప్రాక్టీసెస్ను కూడా చూసుకొని దాంతోపాటు కొత్త కొత్త డిజైన్స్ మేము ప్రీ డిజైన్స్ తోటి వస్తాము. తర్వాత కస్టమర్స్కి ఏదైతే డిజైన్ ఇంట్రెస్ట్గా ఉంది అని కస్టమైజ్డ్ డిజైన్ కావాలంటే కూడా దానికి తగ్గట్టు చేస్తాము. సో అదే రెసిడెన్షియల్లో మేము వచ్చేసి బేసికల్ ఫామ్ హౌజెస్ కానీ ఫామ్ కాటేజెస్ కానీ సో ఇలా మాకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఫామ్ కాటేజెస్లలో ఇట్ కుడ్ బి ఆఫ్ అగైన్ లైక్ డిఫరెంట్ సైజెస్. వాళ్ళ దగ్గర ఓన్ ఫామ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఎలా ఉన్న ఫీచర్స్ కావాలి అలా చేస్తాము. సో దట్ ఈస్ ఫ్రమ్ ద రెసిడెన్షియల్గా. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీని మెయింటెనెన్స్కి సపోర్ట్ ఎలా ఉంటుంది, మీరు కస్టమర్కి ఎలా చెప్తారు, మీరు అదంతా కూడా ఎలా మెయింటైన్ చేయాలి అని అడిగినప్పుడు? సో మెయింటెనెన్స్ కోసం ఇంతకుముందు మీరు అడిగినట్టు దీన్ని మేము 40 ఏళ్ళ గ్యారంటీ ఇస్తున్నాము. వుడ్ను 40 years. అంటే వుడ్ ఒక్కటే కాదు మేడం, ఇక్కడ మేము వాడే ప్రతి మెటీరియల్ ఇంక్లూడింగ్ స్క్రూస్, నాట్స్, షింగిల్స్ అని most of the parts we use the world class grade and most of them we import also. సో దాన్ని 40 ఏళ్ళు గ్యారంటీ చేయడం పాటు మెయింటెనెన్స్ కూడా వీ టేక్ దట్ మెయింటెనెన్స్ సపోర్ట్ ఆల్సో వీ గివ్ ద సపోర్ట్. జనరల్గా ఏంటంటే మనకు వుడ్ అయినా కూడా మన రెగ్యులర్ హౌసెస్ అయితే ఎలా అయితే ఎవ్రీ 3 yearsకు సున్నాలు వేసుకొని పెయింట్ వేసుకుంటామో దీనికి కూడా మనం పాలిష్ పెయింట్ లాంటిది వేయాల్సి ఉంటుంది. సో మేము వెన్ కస్టమర్స్ తోటి మాట్లాడినప్పుడు 3 years మెయింటెనెన్స్ లాగా కూడా మాట్లాడతాము. 3 yearsకి ఒకసారి ఉంటుంది ఇలా అని చెప్తాము. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పొచ్చు, లేకపోతే ఎవ్రీ 3 yearsకు మేము కూడా వెళ్ళి విజిట్ చేస్తుంటాము. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఏమన్నా పాసిబిలిటీస్ వీ ప్రాక్టికల్లీ మనం ఎంత అంటే ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమన్నా ఉంటే దాని లాంటిది ట్రీట్ చేయడానికి కూడా వీ రెగ్యులర్లీ విజిట్. యాక్చువల్లీ 3 ఏళ్ళకి ఒకసారి మాకు తెలిసినంత వరకు ఎనఫ్. దట్స్ వాట్. మా దగ్గర 3 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు మా స్ట్రక్చర్కు. ఇన్ కేస్ ఎవరికైనా అనుకోని కండిషన్స్లలో ఉన్నా కూడా వీ ఆల్వేస్ దేర్ టు విజిట్ దేర్ ప్లేస్ ఎనీ టైమ్. అండ్ హైదరాబాద్లో చూసుకుంటే మీ యొక్క కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? సో హైదరాబాద్లో మనకు ఆదిబట్టలో ఉంది, గండిపేట దగ్గర ఉంది, మహేశ్వరంలో ఉంది, శ్రీశైలం రోడ్లో ఉంది. మనకు ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఇన్ వికారాబాద్ రోడ్, తాండూర్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్. యాక్చువల్లీ మనం కరోనా తర్వాత మేము నవ్ అగైన్ వి స్టార్టెడ్ ద పెనట్రేషన్. సో ఈ మధ్య మాకు వస్తున్న ఎంక్వైరీస్ అక్రాస్ ఆల్ ఓవర్ ద ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్. సో ఎస్పెషల్లీ మీరు ఇంతకుముందు అడిగినప్పుడు టైప్స్ ఆఫ్ హౌజెస్లో నేను రెసిడెన్షియల్ హౌజెస్ చెప్పాను, కానీ అదర్ స్ట్రెంత్ ఆఫ్ హౌజెస్ మాది ఏంటంటే కమర్షియల్ కూడా. సో కమర్షియల్గా మేము ఆదిబట్టలో ఒక స్ట్రక్చర్ చేస్తాము. అదేంటంటే అక్కడ రెస్టారెంట్తో పాటు స్టేకేషన్ టైప్ మీకు 8 rooms కట్టాము. దాంతోపాటు రెస్టారెంట్ కెఫే కూడా ఉంది. సో అక్కడ అంటే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వీ కెన్ సీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హౌజెస్ ఆర్ డిఫరెంట్. సో అలా మా దగ్గరికి ఇప్పుడు ఫారెన్ నేషనల్స్ కూడా వస్తూ ఉంటారు. సో అమెరికా నుంచి కానీ టాటా, బోయింగ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర గెస్ట్గా వస్తున్నారు. సో కమర్షియల్ కూడా మా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడైనా ఎవరికైనా ప్లేస్ ఉంటే సో ఇఫ్ దే వాంట్ దానిపైన మనకు రెంటల్ ఇన్కమ్ కావాలన్నప్పుడు
రెంటల్ ఇన్కమ్ కావాలన్నప్పుడు ఓన్లీ హై రైజ్ బిల్డింగ్ కాంక్రీట్ స్ట్రక్చరే కాదు, వుడ్ తోటి కూడా డీసెంట్ స్ట్రక్చర్ తోటి ఓన్లీ గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్లోనే 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టడానికి వచ్చేటంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుందన్న మోడల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ప్రూవెన్ ఇట్ అండ్ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ కాన్సెప్ట్ అండ్ వీఆర్ సార్ ఇప్పుడు కాంక్రీట్ స్ట్రక్చర్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఇలా చూసుకుంటే మీరు వింటేజ్ హోమ్ స్ట్రక్చర్ చూసుకుంటే కాంపిటీషన్ చాలానే ఉంటుంది. Yeah. సో ఎలా మీరు డీల్ చేస్తారా కాంపిటీషన్? ఇప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్కి మీరు వుడెన్ కన్స్ట్రక్షన్కి కాంపిటీషన్ ఎలా ఉంది, మీరు ఎలా దాన్ని గెయిన్ చేసుకుంటున్నారు? అంటే మీరు అంటున్నది కాంపిటీషన్ విత్ ద కాంక్రీట్ యా స్ట్రక్చర్స్. యా I don't say it is a competition right now. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇది మోర్ దెన్ కాంపిటీషన్. అవును, వాళ్ళతో పాటు మనం ఎలా ట్రావెల్ చేస్తాం అనేది ఎందుకంటే జనాలు యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది ఇమ్మీడియట్గా, దానికి దీనికి డిఫరెన్స్ ఉందని మీరు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులలో ఇంపోర్టెడ్ వుడ్ ఇవన్నీ వాడడం వల్ల ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉంది. దానికన్నా మనకు రేట్ చూస్తే 1.5 times అలా ఉంటుంది. సో బట్ వచ్చే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ రెడ్యూస్. దాంతోపాటు మేము చెప్తున్నది ఏంటంటే కాంక్రీట్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్లో ఒకటి చూడాలి మనం. అసలు దానికి దీనికి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేది అర్థం చేసుకుంటే కాంక్రీట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ ఎ రేడియేషన్ కానీ కార్బన్ ఎమిషన్ అని కానీ. ఇప్పుడు మనం వుడెన్ హౌస్ తెస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ మనకు వైల్ అది దట్ గివ్స్ ద ప్లెజెంట్ కానీ పాజిటివ్స్ వైబ్స్ కానీ అలాంటిది ఇస్తుంది, ఆ ప్రీమియంనెస్ ఇస్తుందితో పాటు వీఆర్ ఆల్సో అంటే మేము చూసినప్పుడు ఈ స్టడీ అంతా చేసినప్పుడు కూడా కార్బన్ ఎమిషన్ ఫ్రీ కానీ ఈ రేడియేషన్ ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నప్పుడు మనము ప్రపంచం అంతా కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతుంది, సో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ గురించి మాట్లాడుతుంది. డెఫినెట్గా వీ విల్ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఎ ప్రోడక్ట్ ఏదైతే మనకు ఈ ప్రపంచానికి ఇప్పుడున్న పరిస్థితులకు మన వంతు సహాయంగా మనం కూడా ఒక ఇలాంటి పొల్యూషన్ తగ్గిస్తూ రేడియేషన్ చేయడానికి అనే ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాంతోపాటు కంపేర్ చేసినప్పుడు ఆర్సీసీ స్ట్రక్చర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇట్స్ నాట్ ఎ కంపారిజన్ ఆఫ్ అంటే సేమ్ ప్రోడక్ట్ కాదు, బట్ డెఫినెట్గా జనాలకు అది కావాలా ఇది కావాలన్నప్పుడు మేము అంటే మీరు రెసిడెన్షియల్ గ్రేడ్ ఆర్ స్టేకేషనా వెకేషనా రైట్ నో మేము చూస్తున్న పరిస్థితుల్లో కూడా మేము కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్గానే వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పటికిప్పుడు మీరు కంటిన్యూస్గా ఉండే ఇల్లు కాకుండా ఫస్ట్ మీరు కట్టుకున్న హాలిడే హోమ్ కానీ అలాంటిది కానీ కట్టించుకోవడానికి ఇది వాడమని చెప్తున్నాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మేడం, నేను వన్ ఆఫ్ ద థింగ్ అంటే ఇట్ రిమైండ్స్ మీ వెన్ యూ ఆస్క్, మనము చూస్తే చాలా వరకు మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్ కొనడం కానీ ప్లాట్ కొనడం కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కిందనే చూసారు, తరతరాలుగా చూసారు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద. సో అది డెఫినెట్గా చాలా మందికి దానివల్ల రిజల్ట్ కనపడింది, దాని యొక్క లాభాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. బట్ నేను చూసింది ప్రాక్టికల్గా ఏంటంటే వాళ్ళు కొన్న భూమిని వాళ్ళు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు, అంటే వాళ్ళు నెక్స్ట్ తరం కూడా చేయలేదు. ఒక అసెట్ కింద ఉండిపోయింది, మా వాల్యూ ఇంత ఉంది అని చెప్పుకోవడానికి ఉండిపోయింది. అదే మాకు ఒక్కోసారి అనిపిస్తే మనము ఇల్లు దీపం పెట్టని ఇల్లు ఎలా అంటామో మెయింటైన్ చేయకుండా విజిట్ చేయలేని ల్యాండ్ కూడా అంతే, అంటే అన్అటెండెడ్ టైప్ అంటాం కదా అలా. సో మేము అంటున్నది ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీ దగ్గర అలాంటి ల్యాండ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఉందో మీరు అది ఎలాగో దాని క్యాపిటల్ అది గెయిన్ అవుతూ ఉంటుంది, అది దాని లాభాలు వస్తూ ఉంటాయి, కానీ దాంతోపాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఉన్నప్పుడు అనేది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర ఒక 300 square yards కానీ 500 square yards ల్యాండ్ ఉందనుకోండి, మనం 8 lakhs నుంచి మనది స్టార్ట్ అవుతుంది, 8 లక్షల నుంచి మనది ఒక ప్రోడక్ట్ ఇది స్టార్ట్ అయిపోతుంది. 8 లక్షలకు ఒక మంచి కాటేజ్ కట్టించుకుంటే వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ యాక్చువల్లీ. సో సింగిల్ యాక్చువల్లీ ఈవెన్ 2 bedroom ఆల్సో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ ద ఆ రేంజ్లో తేవడానికి ప్రయత్నిస్తున్నాము. సో అలాంటిది ఒకటి కట్టుకుంటే వాళ్ళు పోయినప్పుడల్లా ఉండడానికి ఉంటుంది అండ్ పోయినప్పుడల్లా చూడడానికి చక్కగా ఉంటుంది, వాళ్ళ ప్లేస్ను వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. నేను చాలా మందిని చూసాను, పోవాలంటే ఎందుకు పోవాలి, పిల్లలైతే ఇక వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపించారు, ఏం చూడడానికి పోవాలి, ఓన్లీ ప్లేసే కదా అంటూ ఉంటారు. సో అలాంటిది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా కట్టుకున్న తర్వాత వాళ్ళు డెఫినెట్లీ దే ఫీల్ టు కమ్. అండ్ ఇది నేను చెప్తున్నది కాదు, మా కస్టమర్ చెప్తున్నది. ఒకప్పుడు మాకు రావాలంటే ఇక్కడ ఎందుకు రావాలనిపించేది, కానీ మీరు ఈ స్ట్రక్చర్ చేసిన తర్వాత మా పిల్లలు కూడా వస్తున్నారు ఇక్కడికి, మనవన్లు కూడా వస్తున్నారు అనేది మా కస్టమర్ చెప్పిన మాట. సార్ ఇప్పుడు ఈజ్ ఇట్ రైట్ టైం టు బిల్డ్ వింటేజ్ హోమ్స్ అంటే మీరేం చెప్తారు? ప్లస్ మీకు ఫ్యూచర్లో ప్లాన్స్ ఎలా ఉన్నాయి దీని మీద? ఎప్పుడైనా కూడా నేను మన కస్టమర్స్ కానీ ఒకటే చెప్తుంటాను. సో ఓకే, మాది ప్రోడక్ట్ మేము చెప్తున్నాము, బట్ ఎప్పుడైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతాను. డెఫినెట్లీ ఆబ్జెక్ట్ చూసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ను ఏ రకంగా చూస్తున్నారు, ఎలాంటి దాన్ని చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు వాళ్ళు ఓన్లీ ఎప్పటికో ఫ్యూచర్ కొరకు చేస్తున్నారు అనుకుంటే కూడా ఇది చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇంకొక పాయింట్, ఇక్కడ మా దగ్గర 8 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక కాటేజ్ కట్టించుకున్నప్పుడు
మేము కాటేజ్ వాళ్ళు ఉండడానికి కడుతున్నాము, దాంతోపాటు వాళ్ళు దాన్ని రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. సో మా మోడల్లో వన్ ఆఫ్ ద మోడల్ అంటే మీరు అడిగారు కాబట్టి గుర్తుకొచ్చింది నాకు. సో వన్ ఆఫ్ ద మోడల్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎప్పుడైతే ఉండాలనుకుంటారో అప్పుడు ఉండొచ్చు, మిగతా టైంలో రెంట్కి ఇస్తామని చెప్తే మేము వచ్చిన రెవెన్యూలో వాళ్ళకి 75% ఇచ్చేసి 25% మేము మెయింటెనెన్స్ లాగా చేస్తాం. ద వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ అంటే మేము ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ చేస్తున్నది ఏంటంటే ఈ మన హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ ప్లేయర్స్ తోటి కూడా టైఅప్ అయ్యాము. సో వాళ్ళు వచ్చి తర్వాత మనం ఎట్లా రూమ్స్ని ఫిల్ చేయాలి, మంచి ఎలాంటి రెంటల్ వస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ చూసుకున్నా కూడా 5 నుంచి 8 వేల వరకు పర్ రూమ్ ఉంటుంది వీకెండ్స్ వస్తే. మనము ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు వీకెండ్ వేసుకుని నెలకు ఒక 4 వారాలు వేసుకున్న 12 రోజులు ఫిల్ అయినా కూడా ఈవెన్ 3,000 వచ్చినా కూడా 36,000 వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే ఇది అన్ని చోట్ల వస్తుందని కాదు, కానీ మనం డెఫినెట్గా చూసినప్పుడు అందుకే కస్టమర్స్ తోటి ఇచ్చినప్పుడు వీ విల్ ఎవర్ డూ ద ఫాల్స్ ప్రామిస్. నేను కూడా ప్రొఫెషనల్ కెరీర్లో 24 ఏళ్ళు ఉన్నాను. ఇక్కడ కూడా ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను డిఫరెంట్ చేశాను కాబట్టి అసలు అంటే కస్టమర్కి ఇచ్చేటప్పుడు క్వాలిటీ కానీ ఎలా ఇవ్వాలి, వాళ్ళు అనుకున్న డ్రీమ్ హోమ్ కట్టేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే ఎలా ఆలోచించాలి అనేది మా ప్రయత్నము. సో డెఫినెట్గా వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కు ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది, దానికి ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి. ఇంకొకటి వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, మా స్ట్రెంగ్త్ ఏంటంటే మా స్ట్రెంగ్త్లో మా టీమ్ కానీ అదంతా స్ట్రెంగ్త్. అది దాంతోపాటు ఉన్న మా అడిషనల్ స్ట్రెంగ్త్ ఏంటంటే వీ ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అన్నమాట. ఒక పర్సన్ వచ్చేసి ల్యాండ్ ఉంది మాకు ఇది కావాలంటే వాళ్ళకి ఇంటితో పాటు ల్యాండ్స్కేపింగ్ చేయడము, లోపల ఫర్నిచర్ చేయడము, అలాంటివన్నీ మొత్తం అనమాట. వాళ్ళు కీ తీసుకొని రావచ్చు, డైరెక్ట్ తీసుకొని వచ్చి ఉండిపోయేటట్టు కూడా వీఆర్ గివింగ్ సొల్యూషన్. ఒకవేళ ప్లేస్ లేదు వాళ్ళ దగ్గర అంటే కూడా మేము వాళ్ళకి కావాలనుకుంటే ప్లేస్ కొనాలనుకుంటే వాళ్ళు ఎక్కడ కొనాలనుకుంటున్నారు అనేది కూడా, ఎందుకంటే మేము మా ఓన్ ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు మేము మంచిగా ఫామ్ ల్యాండ్ డెవలప్ చేసి అంత ప్రాపర్గా ఉంది, డాక్యుమెంటేషన్ అన్న ఉన్న వాళ్ళతోటి టైఅప్ అయి ఉన్నాము హైదరాబాద్లో. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాకు కావాలి అంటే మీకు ఎక్కడ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎలా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తగ్గట్టుకి ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, వాళ్ళకి ఏ ఏరియాలో కావాలని. సో ఇది కూడా మా స్ట్రెంతే, ఎందుకంటే ఇదంతా మాకు అంతా రైట్ పార్ట్నర్స్ తోటి. నాకు కూడా రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఆల్సో మంచి వాళ్ళతోటి కనెక్ట్ అయి ఉన్నాము అన్ని రంగాలలో, రియల్ ఎస్టేట్ కానీ హాస్పిటాలిటీ కానీ ఇలా అన్ని తోటి కనెక్ట్. సార్ ఇప్పుడు చంద్రమోహన్ గారు ఒక విషయం చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఈ వింటేజ్ హోమ్స్ మీద? మేము ఇప్పటి వరకు హైదరాబాద్లో కట్టాము మేడం, మైసూరు అండ్ బెంగళూరు అండ్ కాశ్మీర్లో కూడా కట్టాము. సో కాశ్మీర్లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో కట్టాము. మా ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి వింటేజ్ హోమ్స్ అనేది ఇండియా మొత్తంలో ప్రతి మెట్రో సిటీలో టు స్టార్ట్ విత్ అండ్ ప్రతి టూరిస్ట్ ప్లేసెస్లో మా వింటేజ్ హోమ్స్ ఉండాలనేది మా ఆశయం. సో వింటేజ్ హోమ్స్లో ఆర్ వుడెన్ హోమ్స్లలో మేము ద టాప్ ఇన్ ద ఇండియా అనేది మా ప్రయత్నము. యాక్చువల్గా దీంతోపాటు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే వింటేజ్ మన వుడెన్ హోమ్స్లలో ఇండియాలో ఆల్రెడీ కొంతమంది ఉన్నా కూడా దగ్గర 2 రకాలు ఉన్నాయి. అది టంగ్ అండ్ గ్రూ అంటారు, ఇంకోటి వుడెన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ అంటారు. సో మేము వుడెన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ అది విచ్ ఈజ్ వెరీ లేటెస్ట్ టెక్నాలజీ, కానీ మనకు వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న టెక్నాలజీ వాడుతున్నాము. డెఫినెట్లీ మనం స్కేలబుల్ చేయాలన్నా, ఇండియా మొత్తం స్ప్రెడ్ కావాలన్నా దట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ వీ యూజ్, బికాస్ ఆఫ్ ద మాకున్న స్ట్రెంగ్త్ వల్ల. సో మా ఒకటే ఏంటంటే ఇండియా మొత్తంలో ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు ఎంజాయ్ ద ప్రోడక్ట్ అండ్ ఇట్స్ మోర్ దెన్ లైక్ గివింగ్ స్ట్రక్చర్. మా అంతకు మేము గివింగ్ ద లివింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాము. ఇట్స్ వాట్ వీఆర్ ఆఫరింగ్ టు ద కస్టమర్స్. ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ ఎ స్ట్రక్చర్. చంద్రమోహన్ గారు, ఫైనల్గా మా వ్యూవర్స్కి వింటేజ్ హోమ్స్ అంటే ఏం సజెస్ట్ చేస్తారు కంపేర్ టు కాంక్రీట్ స్ట్రక్చర్? ఇప్పుడు వాళ్ళు వింటేజ్ హోమ్స్కి టర్న్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి మీరు? ఫైనల్గా మీ ప్రేక్షకులకు మా ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే, మీరు ఏదైతే ఇల్లు కట్టాలనుకున్నా కూడా ఒక అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నప్పుడు మీకున్న బడ్జెట్ను, మీకున్న ఆప్షన్స్ను అన్నిటినీ ఎవాల్యుయేట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కంటైనర్ హోమ్స్ అంటారా, ఆర్కిటెక్చరల్ లైక్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, వీటినన్నింటినీ ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఏది బెస్ట్ ఉంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దాంతోపాటు మీకున్న బడ్జెట్ తోటి మా దగ్గరికి వస్తే మేము స్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఫైనాన్షియల్ కన్సల్టెన్సీగా కూడా యాక్ట్ చేస్తాము మా ప్రేక్షకులకు. మీరు మమ్మల్ని సంప్రదించేసి మేము ఇచ్చే ఆప్షన్స్ ఇవన్నీ విన్న తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి అనేది నా సలహా. సో వ్యూవర్స్ విన్నారు కదా, స్టార్టింగ్లో చెప్పినట్టు వింటేజ్ హోమ్స్లో ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది అని అంటే ఏంటో అనుకున్నారు కదా. ఖాళీగా ఉన్న మన ఏదైతే యాకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయో, చిన్న చిన్న స్థలాలు ఉన్నా కూడా వాటిని జనరేషన్స్ కోసం అలాగే అట్టి పెట్టకుండా
వాటిలో మనం ఈ వింటేజ్ హోమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకుంటే అది మనం వెకేషన్ పరంగా మనము దాంట్లో ఉండొచ్చు. ఈవెన్ మనం వెకేషన్ అయిపోయాక దాన్ని మనం రెంట్కి కూడా ఇచ్చుకుంటే అది మనకు ఒక బిజినెస్ దానిలా కూడా మనం దానిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. మరి ఇలాంటి వాటికి టర్న్ అవ్వాలి అనుకునే వాళ్ళు కింద వస్తున్నటువంటి నెంబర్కి స్క్రోల్ అవుతుంది, చంద్రమోహన్ గారిని కాంటాక్ట్ చేయండి. వింటేజ్ హోమ్స్ గురించి తెలుసుకోండి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కంపేర్ టు కాంక్రీట్ స్ట్రక్చర్. మరి ఆ హోమ్స్ని మీరు కూడా ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోండి. సాంప్రదాయపరంగా, ఆరోగ్యవంతంగా, మంచి పర్యావరణవంతంగా కూడా మీకు అది సౌకర్యవంతం కూడా ఉంటుంది. మరి విన్నారు కదా, మరొక్కసారి స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూడండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.